వద్దా లేకపోద్దా వద్దా వద్దా మళ్ళీను లేవా లేవా లేవా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మనం ఆ జంతువుల మీద ప్రేమ అంటే ఇలానే ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని పక్షుల్ని చూడబోతూ ఉన్నాం. చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఈ పార్క్లో అయితే. సో దాన్ని చూసేయండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది, పక్షుల కిలకిలల వింటూ ఉంటే. తర్వాత ఒక డైనింగ్ టేబుల్ చూడడానికి వెళ్ళాం. సో డైనింగ్ టేబుల్ అయితే ఇలా రాజస్థానీ మోడల్లో ఉందన్నమాట. నాకు మా వారికి అయితే బాగా నచ్చింది. 2 lakhs అంట, కానీ నాకైతే ఎక్కువగా డిజైన్ ఉందేమో అని అనిపించింది. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఒక టిప్తో ఈ వీడియో ముగిద్దాం. థ్యాంక్ యూ. ముందు అయితే ప్లాస్టిక్ బాటిల్ వాడేవాళ్ళం, ఇప్పుడైతే స్టీల్ కానీ గ్లాస్ బాటిల్ కానీ వాడుతూ ఉన్నాం. కొన్ని ఏంటంటే ఈ నోస్ వచ్చి పెద్దదిగా ఉంటుంది, అప్పుడు మనం బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఇది చూడండి, ఇలా మన లోపల క్లీన్గా ఉండాలంటే మనం ఈజీగా బ్రష్ కూడా అవసరం లేకుండా క్లీన్ చేయొచ్చు. పైన నార్మల్ లిక్విడ్స్తో కానీ లేదా ఏదైనా సోప్తో కానీ, మనం వాడే సోప్తో కానీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చూడండి, వంట సోడా దీన్ని వేసేసి మనం హాట్ వాటర్ పోసేసి కన్నా కొద్దిసేపు ఉంచేసి మనం వెలుకొట్టినట్లయితే మనకు నీట్గా క్లీన్గా వస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క దానిలో కొద్ది కొద్దిగా వేస్తున్నాను. వేసేసి బాగా చల్లచల్ల కాగే నీళ్ళు పోయాలి. గ్లాసులో మాత్రం ఎక్కువ చల్లచల్ల కాగే నీళ్ళు పోయి పక్కన ఒక్కోసారి ఆ గ్లాస్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇదేంటంటే మనం స్టీల్ బాటిల్ క్లీన్ చేసుకునే విధానం అనమాట. తర్వాత అన్నిట్లో ఈ వంట సోడా అనేది చాలా క్లీనింగ్ ఒకటికి పనికొస్తుంది అనమాట. చాలా ఏది క్లీన్ చేయాలన్నా కూడా పనికొస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇది వేసేసుకున్నాం. ఇది వేసేసుకున్న తర్వాత మనం కావాలంటే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా పోసుకోవచ్చు. సో నేను నార్మల్గా అయితే లెమన్ జ్యూస్ ఇలా బాటిల్లో పెట్టుకుంటాను క్లీన్ చేసేదానికి. సో దీనిలో మనం ఈ బాటిల్లో పోసిన నిమ్మరసాన్ని ఒక్కొక్క దానిలో కొద్ది కొద్దిగా పోసేద్దాం అనమాట. సో మనం నిమ్మరసం పోసినప్పుడు ఏంటంటే అది రియాక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అది ఎలానో చూపిస్తా. కొంచెం బుస్సు బొంగొద్ది, కనిపిస్తుందా? సో అలానే అన్నిట్లో ఒకసారి సౌండ్ వినిపిస్తాను మీకు. సో లోపల ఇవి పోసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాగా సలసల కాగి హాట్ వాటర్ని దీనిలో పోసుకోవాలన్నమాట. సో సెగలు కక్కుతున్నాయి వాటరు. ఇలా పోసేసుకొని బాగా షేక్ చేసేస్తే అసలు మనం నీట్గా కొత్త బాటిల్స్ వచ్చినట్టు వచ్చేస్తాయి అన్నమాట లోపల. సో ఇప్పుడు ఏంటంటే దీనికి మూత పెట్టేసి బాగా
బాగా షేక్ చేసేస్తే మొత్తం కూడా చుట్టూ పై వరకు ఉన్న ఇది కూడా క్లీన్ అయిపోద్ది అనమాట. సో నేను అన్ని షేక్ చేసేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. అన్నీ ఇలా షేక్ చేసి పెట్టేశాను. సో గ్లాస్ బాటిల్ కూడా బాగా వచ్చేస్తాయి అనమాట, శుభ్రంగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు క్లీన్ చేసేసి పెట్టేసుకునేది అనమాట. సో మీరు వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ ఇలా చేస్తే కనుక మనం తాగే వాటర్లో డస్ట్ అది లేకుండా నీట్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటాయో మీ బాటిల్ మెరిసిపోతూ ఉంటాయి. సో ట్రై చేసి చెప్పండి. క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక బాటిల్ తీసుకొని లోపల చూసినట్లయితే చూడండి, ఆ మెరుపు కనిపిస్తుంది మనకు. చూడండి ఎట్లా మెరుస్తున్నాయో. సో అదేవిధంగా గ్లాస్ బాటిల్ కూడా ఎక్కడ గ్రీన్ కానీ అట్లా లేకుండా బాగా పల్పలా మెరుస్తాయి అనమాట. నేను ఇంకా క్లీన్ చేయలేదు, వీటిని మళ్ళీ గుడ్డతో క్లీన్ చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఎంత బాగా స్టీలు లోపల బాగా దగదగా మెరుస్తుంది అనమాట. సో ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మన బాటిల్స్ అన్ని కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన గ్లాస్ బాటిల్ ఎక్కువ హాట్ వాటర్ వేయకూడదు, మీడియం హాట్ వాటర్ పోయండి. ఇట్లా ఎలా అయినా పోసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇటు గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఇట్లా కలర్స్ ఉన్న బాటిల్స్ కొనొద్దు. చూడండి ఇలా ఫేడ్ అయిపోతాయి. కొన్ని కూడా చాలా సంవత్సరాలు అయింది, ఇలా ఫేడ్ అయిపోతాయి. సో మనం స్టీల్ కలర్ బాటిల్ కొనుక్కున్నట్లయితే బాగుంటాయి అనమాట. సో ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ వేయాలంటే కూడా ఈ మధ్య వాటర్ బాటిల్ ఇస్తుంటే నాకు బాగా అనిపించింది అనమాట. సో వాటర్ బాటిల్ యూజే కదా అందరికని. చాలా మంది ఏదేదో బాక్సులు అన్ని ఇస్తుంటారు, అవి ఎక్కువ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా బాటిల్స్ వేయడం కూడా రిటర్న్ గిఫ్ట్ కి అందరికీ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈజీగా. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా ఉంటే గనక పడేసేసి వాటిలో ఏదైనా మనకు అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా ఉంటే అలాంటివి యూజ్ చేసుకోండి. ప్లాస్టిక్ బాటిల్లో మన వాటర్ బాటిల్గా యూజ్ చేసే వాటికి మిగతా ఉన్నా కూడా మార్చేసుకోండి. ఒకవేళ 4 బాటిల్ కొనలేకపోతే 2 బాటిల్ అయినా కొనుక్కొని వాటిల్లోనే దాగండి అనమాట. ప్లాస్టిక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నేనైతే ఈవెన్ బాటిల్స్ కానీ ఈవెన్ బౌల్స్ కానీ అన్నీ కూడా మ్యాక్సిమం స్టీలు లేకపోతే గ్లాసు వాడుతూ ఉన్నాను. ఒకవేళ ప్లాస్టిక్ వాడినా కూడా చూడండి, ఈ ప్లాస్టిక్ వాడినా కూడా దీని లోపల స్టీల్ ఉంటుంది అనమాట, స్టీల్ ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇది మనకు ఇబ్బంది అవ్వదు. సో అలా వాడుతున్నాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. యూజ్ అయిందా లేదనేది కూడా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత లోపల వచ్చి నేను సోప్ లిక్విడ్ అయితే వాడలేదు, ఓన్లీ వంట సోడా, లెమన్, హాట్ వాటర్ ఈ 3 మాత్రమే వాడాను. ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా బాగా క్లీన్ చేయొచ్చు. ఇసుక ఉంటుంది కదా నార్మల్ మనకి ఏట్లో దొరికే ఇసుక, ఆ ఇసుకతో కనుక క్లీన్ చేస్తే కనుక ఈవెన్ అంటే గరికి ఇసుక కాకుండా మెత్తటి ఇసుక అనమాట. మెత్తటి ఇసుక అయితే మనకు లోపల ఏదైనా మురుకున్నా కూడా కొట్టుకొచ్చేస్తుంది. ఇసుకలో నీళ్లు పోసి బాగా షేక్ చేస్తే కూడా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట.